ఛానల్. నా పేరు జ్యోత్స్న. ఈ రోజు నేను ఈ మేకప్ ట్యుటోరియల్ క్రియేట్ చేస్తున్నాను, అది కూడా తెలుగులో చేస్తున్నాను. ఈ మేకప్ లుక్ యాక్చువల్లీ నేను దేవశ్రీ అనే యూట్యూబర్ నుండి చూసాను. సో తన దగ్గర నుండి ఇన్స్పైర్ అయ్యి నేను రీక్రియేట్ చేశాను అనమాట. ఈ యూనికార్న్ ఐ మేకప్ లుక్ క్రియేట్ చేయడానికి పాక్ అల్టిమేట్ షాడో బాక్స్ కలెక్షన్ నుండి వాడుతున్నాను. మీరు నా పాత వీడియో కనుక చూసినట్లయితే మేకప్ హాల్ వీడియోలో ఈ పాలెట్ గురించి చెప్పాను. నేను ఈ లుక్ ని ఎలా క్రియేట్ చేశానో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో నేను ఆల్రెడీ బేస్ మేకప్ వేసేసుకున్నాను. బేస్ మేకప్ వచ్చేసి నేను ప్యాక్ హెచ్డి ఫౌండేషన్ వాడాను. అట్ ది సేమ్ టైం నేను కన్సీలర్ కూడా వాడాను. కన్సీలర్ ఏంటి అంటే లైక్ ఈ ఏవైతే యాక్నే స్కార్స్ ఉన్నాయో మొత్తం సెట్ చేసేసాను. తర్వాత నా ఫేస్ ని మొత్తం సెట్ చేయడానికి మేబ్లిన్ ఫిట్ మీ లూజ్ పౌడర్ వాడాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను బ్లష్ వాడుతున్నాను. ఇది మేబ్లిన్ కలర్ షో ఫ్రెష్ కోరల్ అనే షేడ్ వాడుతున్నాను. యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ డిస్కంటిన్యూ అయిపోయింది. సేమ్ బ్రాండ్ లో కావాలి అంటే ఫిట్ మీ రేంజ్ లో కూడా దొరుకుతుంది ఇలాంటి కోరల్ షేడ్. సో ఇది ప్యూర్ మ్యాట్ షేడ్ అనమాట. సో డైరెక్ట్ గా ఇట్లా బ్లష్ ఎక్సెస్ డ్రాప్ చేసేసుకున్నాను. సో చూసారా, లైట్, చాలా లైట్ షేడ్ వస్తుంది. మీరు ఒకవేళ నా స్కిన్ టోన్ అయితే నాకంటే ఒక 2 షేడ్స్ లైటర్ అయినా కూడా ఈ బ్లష్ చాలా బాగుంటుంది మీకు. సో ఇట్లా నేను లైట్ గా అప్లై చేసేస్తున్నాను మొత్తం. ఈ వీటిని టెంపుల్స్ అంటాం అనమాట. సో ఈ టెంపుల్స్ వరకు నేను బ్లష్ కలర్ వరకు తీసుకెళ్తున్నాను. సో నెక్స్ట్ నేను హైలైటర్ వేసుకుంటున్నాను. హైలైటర్ కి నేను ఆడ్బో అనే ప్రోడక్ట్ వాడుతున్నాను. సో దీంట్లో ఏంటి అంటే 3 షేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి లైట్ రోజ్ గోల్డ్ షేడ్ టైప్, ఒకటేమో లైట్ గోల్డిష్ కలర్ ఉంటుంది, ఒకటి ఫుల్ షాంపైన్ షేడ్ అనమాట. సో మొత్తం ఇట్లా స్వర్ల్ చేసేసి ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో డస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇట్లా నేను సి షేప్ లో తీసుకొస్తున్నాను అనమాట హైలైటర్ ని. ఏంటి అంటే మనం చూస్తే ఇటు సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి, ఇటు సైడ్ లైక్ అది చీక్ ని ఇట్లా లిఫ్ట్ చేసిన ఎఫెక్ట్ వస్తుంది. సో సేమ్ నేను అలానే ఇటు సైడ్ కూడా అప్లై చేసేస్తాను. సేమ్ సి షేప్ లో తీసుకుని సో లైట్ గా ఫోర్ హెడ్ పైన అండ్ ఆల్సో బ్రిడ్జ్ ఆఫ్ మై నోస్. సో ఏదైతే హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయో వాటి అన్నిటిని హైలైట్ చేస్తే స్టాండర్డ్ అవుతాయి అనమాట ఫేస్ ని. నేను లైట్ గా చిన్కి ఎక్కువ అని ఇష్టపడ్డాను నేను. సో నెక్స్ట్ ఐబ్రోస్ చేస్తున్నాను. ఐబ్రోస్ కి నైకా నుండి నేను ఒక 2 ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను ఐబ్రో రిలేటెడ్. ఒకటేమో టేక్ ఏ బ్రో ఐబ్రో ఫిల్లర్, ఇంకొకటి వచ్చేసి ఐబ్రో మస్కారా అనమాట. సో నేను ఇవి ఆర్డర్ చేశాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. వ్యాన్ ఇట్లా నార్మల్ గా ఉంటుంది, దీనికి మొత్తం పౌడర్ ప్రోడక్ట్ ఉంటుంది అనమాట. నేను దాన్ని ఇట్లా ఎక్సెస్ తీసేస్తున్నాను ప్రోడక్ట్ ఏదైతే ఉందో. ఇది చాలా పిగ్మెంటెడ్ ఉంటుంది అని నేను విన్నాను. సో చాలా లైట్ గా అప్లై చేద్దాం. సో ముందు అప్లై చేసే ముందు నేను నా పాత స్పూలీ ఉంటే దాంతో నేను ఇట్లా బ్రష్ చేస్తున్నాను కిందకి. సో దట్ ఎక్కడ అప్లై చేయాలి అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఇట్ ఈస్ సో పిగ్మెంటెడ్. సో చాలా లైట్ గా అప్లై చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ లో కూడా. చూసారా దానికి దీనికి డిఫరెన్స్. చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది. అసలు ఒక ప్యాచీగా ఎక్కడ అనిపించట్లేదు కూడా. నేను యాక్చువల్లీ అప్లై చేసేటప్పుడు కొంచెం భయపడ్డాను, బట్ ఇట్స్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇది ఓ మై బ్రో నైకా నుండి తీసుకున్నాను. సో ఇది ఒకటే షేడ్ ఉంది. ఈవెన్ బ్రో ఫిల్లర్ కి కూడా ఒకటే షేడ్ ఇచ్చారు. సో ఇప్పుడు ఐ షాడోస్కి వచ్చేసి నేను ఈ ప్యాలెట్ వాడుతున్నాను. ఇది వచ్చేసి పాక్ అల్టిమేట్ షాడో బాక్స్ లక్స్ కలెక్షన్ లో. సో ఈ ప్యాలెట్ ఇలా ఉంటుంది అనమాట, లైక్ అన్ని కలర్ఫుల్ షేడ్స్. అండ్ ఇప్పుడు జనరల్ గా అందరూ బ్రైట్ కలర్స్ వాడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఐ ఆల్సో వాంటెడ్ టు ట్రై. సో నేను ఫస్ట్ బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పాక్ 140 బ్రష్ అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే
ట్రాన్సిషన్ షేడ్ వాడతాము. సో ఈ ట్రాన్సిషన్ షేడ్ కోసం నేను ఈ కోరల్ షేడ్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ షేడ్ని తీసుకుంటున్నాను. సో క్రీజ్ ఉంది కదా, క్రీజ్లో నేను ఫస్ట్ కోరల్ షేడ్ అప్లై చేస్తున్నాను. ట్రాన్సిషన్ షేడ్ ఏంటి అంటే ఫస్ట్ లైట్ నుండి స్టార్ట్ చేస్తూ రావాలి. అప్పుడు మీకు ఏదైతే డార్క్ షేడ్ వేస్తారో ఒక ఆంబ్రే ఎఫెక్ట్ వస్తుంది అనమాట. సో నేను సేమ్ బ్రష్ వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ కలర్ ఉంది కదా ఇక్కడ, ఈ పింక్ కలర్ నెక్స్ట్ ట్రాన్సిషన్ షేడ్గా వాడుతున్నాను. పింక్ కలర్ ఎంత పిగ్మెంట్ ఉన్నా చూడండి. డార్క్ కలర్స్ వాడుతున్నప్పుడు ఏంటి అంటే కొంచెం లైట్ హ్యాండెడ్ ఉండడమే బెటర్. ఒకటేసారి డార్క్ కలర్ మొత్తం వేసే బదులు మెల్లమెల్లగా ఒక్కొక్క లేయర్ బిల్డప్ చేసుకుంటే లైక్ మనం ఏమి మిస్టేక్స్ చేసినా కూడా దాన్ని కవర్ చేయడానికి ఈజీ ఉంటుంది. సో సేమ్ కలర్ నేను ఇట్ సైడ్ కూడా వేస్తున్నా. సో నేను వచ్చేసి ఫ్లాట్ షేడెడ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఇది 289 బ్రష్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఈ కలర్ ఉంది కదా, ఈ మింట్ కలర్, వన్ థర్డ్ ఆఫ్ ది ఐ నేను ఈ పర్టికులర్ షేడ్తో ట్రై చేశాను. సో ఓకే, బ్రష్ చాలా బాగా పిక్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ నేను సేమ్ బ్రష్ని క్లీన్ చేసేసాను టిష్యూ మీద. నెక్స్ట్ నేను ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్ అది లైట్గా ప్లేస్ చేస్తాను అనమాట, ఒక ఆంబ్రే ఎఫెక్ట్ ఇద్దాం అనేసి. సో మనం 1/3 వేసాం కదా, ఈ దాన్ని బ్లెండ్ చేస్తూ అనమాట, షాడోని బ్లెండ్ చేస్తూ ఇక్కడ వేస్తున్నా. ఓకే, సేమ్ స్టెప్ దీని మీద కూడా రిపీట్ చేస్తున్నాను. సో ఈ మింట్ కలర్ ఏదైతే ఉందో దాంట్లో ఇలా బ్లెండ్ చేస్తూ దాని మీద నేను లైట్గా అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇంకొంచెం ప్రోడక్ట్ తీసుకుంటున్నాను, తీసుకుని అప్లై చేసా. సో ఇందాక అప్లై చేసిన మింట్ షేడ్ బ్రష్ను లైట్గా తీసుకుని దాన్ని ఇట్లా బ్లెండ్ చేస్తున్నాను నేను, సేమ్ కలర్లో 2 సైడ్స్ అన్నమాట. లైట్గా బ్లెండ్ చేస్తున్నా. ఈ పర్టికులర్ పర్పుల్ షేడ్ ఉంది కదా, ఈ కలర్ ఇది లాస్ట్ ఎండ్స్కి వేద్దాం అనమాట. సో ఇట్లా నేను అవుటర్ కార్నర్ వరకు తీసుకొచ్చేస్తున్నాను అనమాట ఆ కలర్ని. సో సేమ్ ఇదే ప్రొసీజర్ ఇటు సైడ్ కూడా అప్లై చేస్తున్నా, బ్లెండ్ చేస్తున్నాను ఏవైతే షాడోస్ ఉన్నాయో. ఇప్పుడు వరకు అయితే కలర్ అప్లై చేసేసాము. సో దాన్ని హైలైట్ చేస్తాను అనమాట. సో ఈ బ్లెండింగ్ బ్రష్ ఉంది కదా, నేను ఇంకొక బ్లెండింగ్ బ్రష్ తీసుకుంటున్నాను. ఆ పింక్ కలర్ షేడ్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ క్రీజ్లో అప్లై చేసాం కదా, ఆ పర్టికులర్ షేడ్తో ఒక్కసారి లైట్గా బ్లెండ్ చేసేస్తాను. అదే బ్రష్తో కోరల్ షేడ్ని పైన ఈ బ్రోబోన్ కింద అనమాట అక్కడ ఒకసారి ఇలా బ్లెండ్ చేస్తాను. తీసుకొని సేమ్ బ్రష్ తోటి లైట్గా. సో నేనేం చేస్తానంటే షేడెడ్ బ్రష్ ఉంది నా దగ్గర, ఇది వచ్చేసి 096. సో ఈ బ్రష్ తోటి నేను సేమ్ ఇక్కడ ఏవైతే కలర్ చేశానో లోవర్ లాష్ లైన్లో కూడా అప్లై చేస్తాను. సో ఫస్ట్ దానికి వచ్చేసి నేను పింక్ కలర్ షేడ్ ఉంది కదా, పింక్ షేడ్ తీసుకుంటున్నాను. పింక్ కోరల్ ఫస్ట్ ట్రాన్సిషన్ షేడ్స్ తీసుకొని లోవర్ లాష్ లైన్ కింద వేసేస్తాను. లాస్ట్లో తీసుకున్న వైలెట్ కలర్ని హాఫ్ షేడ్, తర్వాత బ్లూ కలర్,
ఈ బ్లూ కలర్ తీసుకున్నాం కదా, ఈ బ్లూ కలర్. వావ్, ఇట్ లుక్స్ సో 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 బ్యూటిఫుల్, చాలా బాగుంది. సో నెక్స్ట్ నేను వచ్చేసి ఐలైనర్. ఓకే, సో నెక్స్ట్ నేను ఐలైనర్ వేసుకుంటాను. సో నేను ఈరోజు ఏం వింగ్ ట్రై చేయట్లేదు, నార్మల్ జస్ట్. సో నేను కాజల్ లైట్ లోవర్ ల్యాష్లలో అది కూడా ఓన్లీ 1/3 ఆఫ్ ది ఐ వేసాను, ఎక్కువ వేయట్లేదు. ఈవెన్ లైనర్ కూడా నార్మల్ బేసిక్ లైనర్. సో ల్యాష్ కలర్ తీసుకుని, ల్యాష్ కలర్ మీరు ఫస్ట్ టైం వాడేటట్టయితే లైక్ కొంచెం జాగ్రత్తగా అప్లై చేయండి. సో ఫ్లవర్ బ్యూటీ మస్కారా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఫాల్స్ ల్యాషెస్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో వన్స్ మస్కారా డ్రై అయిన తర్వాత నేను ఫాల్స్ ల్యాషెస్ వేసుకుని మేము ముందుకు వస్తాను. సో నేను ఈరోజు పాక్ 213 చాలా బేసిక్ ల్యాషెస్ వేసుకున్నాను, బట్ వావ్, ఇట్ ఈస్ జస్ట్ వావ్. వెట్ అండ్ వైల్డ్ పాలెట్ చూపించాను కదా, అందులో ఈ లైటెస్ట్ షేడ్ ఉంది కదా, హైలైట్ షాంపెయిన్ షేడ్. సో అదే నేను తీసుకుంటున్నాను. ఈ బ్రష్ వచ్చేసి 260 బ్రష్. సో నేను నా బ్రోబోని హైలైట్ చేస్తున్నాను. లైట్గా ఇన్నర్ కార్నర్ కూడా హైలైట్ చేస్తాను. డీటెయిల్గా మీరు అప్లై చేసేటప్పుడు చిన్న చిన్న బ్రషెస్ తోటి చాలా ఈజీగా ఉంటుంది అనమాట అప్లై చేయడానికి. సో నెక్స్ట్ లిప్స్టిక్కి నేను ఫస్ట్ న్యూడ్ షేడ్ తీసుకుంటున్నాను. సో నేనేం చేస్తున్నా అంటే, నా దగ్గర స్మాష్ బాక్స్ లిప్ గ్లాస్ ఉంది ఇన్ ది షేడ్ ట్రాఫిక్ జామ్. ఆల్స్ మీరు ఇట్లా చేత్తో కూడా తీసుకొచ్చి, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్రష్ ఇట్ ఈస్ గుడ్, బట్ సమ్ టైమ్స్ బ్రష్ కంటే ఫింగర్స్ తోటి చాలా బాగా బ్లెండ్ అవుతుంది. హోల్ లుక్ అయిపోయింది. నేను ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను అండ్ సో వితౌట్ బిందీ the look is not complete. సో స్మాల్ బిందీ, ఏమంటారు, బొట్టు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒకవేళ ఈ లుక్ కనుక మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. సో బాయ్ గాయ్స్.